హాయ్ స్టూడెంట్స్. ఈరోజైతే నేను రియల్ టైమ్‌లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన ఓఆర్ఎం గురించైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో, ఎవరైతే మీరు లైక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి వెళ్తున్నారో వాళ్ళకి ఈ కాన్సెప్ట్ అనేది కంపల్సరీగా తెలిసుండాలి. ఎందుకంటే మనము రియల్ టైమ్‌లో డేటాబేస్‌తో కనెక్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనము ఈ ఓఆర్ఎం కాన్సెప్ట్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వాలి. దానికి చాలా పెద్ద స్టోరీ ఉంది. నేను ఆల్రెడీ క్లాస్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ గాని ఉంటే లైక్ రియల్ టైమ్ రిలేటెడ్ ఓఆర్ఎం ఎలా చేస్తారో తెలుసుకోవాలనుకుంటే ఒకసారి నా ట్యుటోరియల్ అయితే చూడండి. సో, ఈరోజు వచ్చేసి కాన్సెప్ట్ బేసికల్‌గా మొత్తం ఇదన్నమాట. మొత్తం మనము లైక్ ఆహ్, సారీ మోడల్స్ ఎలా క్రియేట్ చేస్తామో చెప్పాను. అలాగే రిపాజిటరీస్ ఎలా క్రియేట్ చేస్తామో చెప్పాను. ఓకే. అండ్ టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తామో చెప్పాను. సో, మొత్తం ఆహ్, ఓఆర్ఎం రిలేటెడ్ మొత్తం చెప్పాను. అట్ ద సేమ్ టైమ్ దాన్ని మనము ఎలా కాల్ చేస్తాము అండ్ డేటాని ఎలా స్టోర్ చేస్తాము, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో, ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆహ్, సో, ఈ కోర్స్ గురించి కంప్లీట్ కోర్స్ కావాలనుకుంటే నా వెబ్‌సైట్‌కి విజిట్ చేసి regularpython.com అనే వెబ్‌సైట్‌కి విజిట్ చేసి మీరు యాజ్ యూజువల్ సైన్ అప్, లాగిన్ అయిపోండి. తర్వాత పేమెంట్ ఉంటుంది. పేమెంట్ చేసేసండి. ఆ తర్వాత మీకు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ టాప్‌లో మీకొక యువర్ డాష్‌బోర్డ్ అని ఉంటుంది. ఇది రెగ్యులర్‌గా ఆన్‌లైన్ స్టూడెంట్స్‌కి ఇది స్పెషల్ అన్నమాట. యువర్ డాష్‌బోర్డ్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు బ్యాచెస్ ఉంటాయి. ఇక్కడ బ్యాచ్ 8-9 అని మీకొస్తుంది. దాంట్లో ఓపెన్ చేస్తే వీడియోస్ ఇదంతా కూడా ఫ్రమ్ బేసిక్స్ నుంచి కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను. ఈ సారీ ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీరింగ్ రిలేటెడ్ కోర్స్ అని. సో, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేశాను. ఇది సెకండ్ ప్రాజెక్ట్‌లో ఉన్నాము. ఓకే. ఇది ఈటీఎల్ ఆర్కెస్ట్రేషన్ ప్రాజెక్ట్‌లో ఉన్నాము. సో, ఇక్కడ మీకు కావాల్సిన కోర్స్ ఉంటుంది. సో, జస్ట్ మీరేమైనా ఇంట్రెస్ట్ ఉంటే మటుకు యాహ్! నా వెబ్‌సైట్‌లోకొచ్చి సైన్ అప్ అయ్యి, లాగిన్ అయ్యి అండ్ నేను యాక్సెస్ ఇస్తాను. యాక్సెస్ తీసుకొని మీరు ఈ కోర్స్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ ఇన్ కేస్ మీరు రియల్ టైమ్ లైక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి వెళ్తున్నారు అంటే కంపల్సరీగా ఈ ఓఆర్ఎం కాన్సెప్ట్ గురించి మీకు తెలిసుండాలి. ఓకేనా? రైట్. థాంక్ యూ.